అనేది ఇప్పుడు అత్యంత అవసరం అయిపోయింది. నిత్యావసరం కాదు, అత్యంత అవసరం. ఒక్క క్షణం కన్ను రెప్ప కొట్టేలోపు కరెంటు పోతే మనము భరించలేనంత అలవాటు కరెంటుతో అనుబంధం ఏర్పడ్డది. కానీ ఇంకా అనేక మారుమూల గ్రామాలలో కరెంటు లేని గ్రామాలు అనేకం గిరిజన ఆదివాసీ గూడాలలో అటవీ ప్రాంతాలలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆటంకాలతోటి మనం విద్యుత్తును అందించలేకపోతున్నాం. ఖచ్చితంగా ఈ దేశం బాగుపడాలంటే మారుమూల ప్రాంతాలకు కూడా ఈ వెలుగులు విరాజిల్లినప్పుడే, మరి వెలుగులు చేరినప్పుడే గ్రామాలన్నీ కూడా అభివృద్ధి జరుగుతాయి. ఆ దృక్పథంతో పనిచేస్తున్న వ్యక్తిన నేను. అదేవిధంగా మరి కరెంటు శాఖ వారు కూడా ఎక్కడికక్కడ లైన్స్ కానీ ఇండ్ల మీద తీగలు ఎక్కడనున్నా అవన్నీ మరి మీరు ఈ 99 డేస్ కార్యక్రమంలో ఖచ్చితంగా వెరిఫై చేసి అవన్నిటిని తొలగిస్తూ వాటికి కావాల్సినటువంటి బడ్జెట్ కూడా తాత్కాలికంగా కొంచెం అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీలకు యావరేజ్గా 20 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆయా గ్రామ పంచాయతీల యొక్క జనాభాను బట్టి రిలీజ్ చేయడం